పోలీసుల దగ్గర నుంచెల్లి గగన్ భూమి పారిపోతారు. ఈలోపు వెంటనే పూరి అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఆహ్వానితులాగా పూరి వెంటనే కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఈలోపు వెంటనే తారే విధంగా అంటుంది, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రావదినా, నీ గదిలో డ్రెస్ పెట్టాను అని అంటుంది. అప్పుడు వెంటనే పూరి, ఆహా ఎంత మంచిది, మా అన్నయ్య మోసం చేసినా కూడా నన్ను మాత్రం ప్రేమగా చూసుకుంటుంది అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక లోపలికెళ్ళి బెడ్ మీద చూసేసరికి మామూలు పాత చీర ఉంటుంది. అదేంటి అనుకోకుండా పెట్టిందా, కావాలని పెట్టిందా, సర్లే అని చెప్పేసి ఇక ఫ్రెష్ అప్ అయి తన గదిలోకి వచ్చి ఇక బెడ్ మీద ఉన్న చీరను పట్టుకొని చూస్తూ ఉంటుంది. తార లోపలికి వస్తుంది. ఏంటి వదినా, చీరను చూస్తున్నావా అని అడుగుతుంది. అవును తారా. ఎందుకు ఆ చీర పెట్టింది, పొరపాటుగా పెట్టింది కావచ్చేమో అని ఆలోచిస్తున్నావా? లేదు వదినా, నిజంగానే కావాలని పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే నీకు అది కరెక్టైన చీర కాబట్టి పెట్టాను. ఏంటి తారా, ఏం మాట్లాడుతున్నావు? అవును నిజమే నేను చెప్పేది. కొన్ని మాటలు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుందిలే, కానీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తేనే నిజం కొంత జీర్ణించుకోక తప్పదన్నమాట. ఈ ఇంటికి గోడలు వేయవు. ఇప్పుడు నేను అర్ధాంతరంగా వదిలేసినా కూడా మా అన్నయ్య పరుగు పోతుంది. అలా అని చెప్పేసి ఆ భూమి పక్క ప్లాన్తో ఇక గగన్ గారిని తీసుకెళ్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. ఖచ్చితంగా నా వాళ్ళని పెట్టించి గగన్ ఎక్కడున్నా సరే ఆ భూమిని చంపి గగన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ ఆలోపు మాత్రం నువ్వు ఇంట్లో చిత్రహింసలు పడుతూ ఉంటే అప్పుడు మీ అమ్మ మీ అన్నయ్యకు ఫోన్ చేసి ఇక్కడ నా కూతురు చిత్రహింసలు పడుతుందిరా, ఎలాగైనా సరే నువ్వు వచ్చి తారామెల్లో 3 ముళ్ళు వెయ్యి అంటుంది. అప్పుడు చచ్చేదట్టు చెల్లి మీద ప్రేమతో తిరిగి ఆ భూమిని వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడికే చేరుతాడు. ఇప్పుడు ఒక నిమిషం ఆలోచిస్తే పెళ్ళైన తర్వాత నిన్ను అక్కడనే వదిలిపెట్టి రావచ్చు, కానీ నువ్వు నా గ్రిప్పులో ఉంటేనే కదా మీ అమ్మను మీ అన్నయ్యను ఆడించి ఆ తర్వాత గగన్ చేత తాళి కట్టించుకోవాలనుకుంటే మరి ప్లాన్కి తగ్గట్టు చేయాలి కదా. అందుకని నేను ఆ చీర పొరపాటుగా పెట్టలేదు, నిజంగానే పెట్టాను. ఇక నుంచి నువ్వు ఇంటికి మకుటం లేని మహారాణివి కోడలివి అనుకుంటున్నావు. నాట్ అట్ ఆల్. ఇక్కడ మకుటం లేని మహారాణి కోడలివి కాదు, ఈ ఇంట్లో పని మనిషివి. ఇక పర్మనెంట్గా అంటే పర్మనెంటే, కానీ ఎప్పుడైతే తిరిగి నేను గగన్ చేత 3 ముళ్ళు వేయించుకొని ఆ ఇంట్లో అడుగు పెడతానో అప్పుడే ఈ పని మనిషి హోదా నుంచి ఈ ఇంటికి కోడలుగా హోదా వస్తుంది. అదేంటి తారా, మా అన్నయ్య పొరపాటు చేస్తే నన్ను ఇలా చెప్పాను కదా, నేను పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మీరు హ్యాపీగా జీవితం లైఫ్ను ఎంజాయ్ చేస్తానంటే అలా చూస్తూ ఊరుకుంటానా? అందుకే చీర కట్టుకొని వచ్చి ఇంట్లో ప్రతి ఒక్క పని నువ్వు నా కాళ్ళ కింద పడేలా చేయాలి. కాదు కుదరదంటే ఇప్పుడే చెప్పు, మా అన్నయ్య ఒక్క మాట చెప్తే ఆ తర్వాత విడాకుల మీద సంతకం పెట్టమన్నా పెడతాడు ఈ చెల్లి కోసం అని అన్న తర్వాత అక్కడి నుంచే చెప్పి వెళ్ళిపోతుంది. ఇదేంటిరా ఇలా జరుగుతుంది, ఏం పాపం చేశానరా దేవుడా, అసలు నా పుట్టుకే ఇక నా తలరాత మీద ఇలా నిందపడి బాధపడేలా చేశావా అని విధంగా పూరి ఏడుస్తుంటుంది. మరోవైపు గగన్ కోసం అని ఊరంతా గాలిస్తూ ఉంటారు. గగన్ని వెంటనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేసరికి ఆ టైంకు ఎన్కౌంటర్ చేయాలనుకుంటాడు సూర్య ఎస్ఐ. అప్పుడు వెంటనే గగన్ అక్కడి నుంచి భూమి చూసి తప్పించుకొని పారిపోతాడు అడవుల్లోకి. ఇక అడవుల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అడవిలో వెళ్ళి వాళ్ళు దొరకరు. ఇప్పుడు ఎవరినైతే పట్టుకుంటే ఈ గగన్ గాడు బయటికి వస్తాడో వాళ్ళనే పట్టుకుంటానని చెప్పేసి ఇక ఫారెస్ట్లకు చెప్పేస్తాడు ఆ ఎస్ఐ సూర్య. వెంటనే డైరెక్ట్గా శారద వాళ్ళ ఇంటికి వస్తాడు. నీ కొడుకు కనిపించట్లేదు, ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ చావుకు కారణం నువ్వు కూడా ఉంది. నీ కొడుకు దొరకాలంటే నిన్ను అరెస్ట్ చేయాలి. ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తారా? అవును, నీ కొడుకు బయటికి రావాలంటే ఏదో రకంగా నేను అరెస్ట్ చేస్తేనే అప్పుడు ఖచ్చితంగా తల్లిని అరెస్ట్ చేస్తాడని ముందడుగేస్తాడు. అప్పుడు నా చేతికి మట్టంటకుండా నా చేతికే దొరికేస్తారు. ఈ చేతులతోనే వాడికి సంఖ్యలు. అందుకే నిన్నిక్కడ అరెస్ట్ చేస్తే వాడు ఎక్కడున్నా సరే ఈ విషయం తెలుసుకొని
ఖచ్చితంగా వస్తాడు. మీరు నా కొడుకుతో పెట్టుకొని చాలా పొరపాటు చేస్తున్నారు సూర్య గారు. ఏంటి నీ కొడుకేమన్నా తురంగానా? ఆ రోజు నీ ఉద్యోగం పోగొట్టాడు, ఆ మాత్రం కూడా జ్ఞాపకం లేదనుకుంటా. ఈసారి వాడి తల్లిని ముట్టుకుంటే వాడు ఉగ్ర నరసింహుడై నీ ఉద్యోగాన్ని కాదు నిన్ను చంపడానికి కూడా వెనుక ముందు ఆడడు. వాడు రావడానికే కదా ఇదంతా చేస్తున్నా. ఏ రోజు వాడు చిక్కకపోడా వాడిని నేను ఇక టార్చర్ చేయకపోనా అనుకున్నా. కానీ ఇంత త్వరగా వాడు నాకు చేతికి చిక్కుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానిస్టేబుల్, వెంటనే శారదను అరెస్ట్ చేయండి అని పోలీసులు వచ్చి శారదను అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారు. ఈలోపు కేపీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. బయట మీరా ఉన్ను శరత్చంద్ర ఉన్ను చెర్రీ ఉంటాడు. ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత చాలా బ్లడ్ పోయింది. అంతేకాకుండా అతనికి బ్లడ్ ఎక్కించాలి. డాక్టర్ ఒకసారి నా బ్లడ్ చూడండి అనేసరికి వెంటనే చెర్రీ బ్లడ్ టెస్ట్ చేస్తారు. నీ బ్లడ్ ఇక అతనికి సూట్ కాదు, అతనిది ఇక ఏ పాజిటివ్ అనేసరికి ఏ పాజిటివా? ఏ పాజిటివ్ అయితే మా అన్నయ్యది. అయితే త్వరగా మీ అన్నయ్యను పిలిపించండి. ఈ 2 డేస్లో అతనికి ఖచ్చితంగా ఇక బ్లడ్ ఎక్కిస్తేనైనా బ్రతుకుతాడు అని చెప్పేసరికి వాడు చంపాడు, వాడు చంపిన బ్లడ్ ఇక కేపీకి ఎక్కించాల్సిన అవసరం లేదు. మామయ్య నువ్వు పొరపాటు పడుతున్నావు, అన్నయ్య అలాంటి పని ఎప్పుడు చేయడు. ఏంట్రా చెయ్యంది? కావాలని చెప్పేసి యాక్సిడెంట్ చేపించింది ఆ గగను ఇక శారదనే. ఇప్పుడు నాకు మంగళత్రం లేకుండా చేస్తున్నారు అని అంటుండగా నువ్వు పొరపాటు పడుతున్నావు అమ్మా. అన్నయ్య ఎప్పుడు అలాంటి పని చెయ్యడా? ఖచ్చితంగా వాళ్ళు చంపారని సాక్ష్యాలు పట్టుకొని ఆ ఎస్ఐ సూర్య ఆ గగన్ని పట్టుకునడానికి వెళ్ళినప్పుడు మరి తప్పు చేయలేదని ఎందుకురా ఇక కావాలని చెప్పేసి తప్పించుకున్నారు అని మీరా అడుగుతుండగా వాడు పాత కక్ష పెట్టుకొని అన్నయ్యను టార్గెట్ చేస్తున్నాడు. కానీ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లో నాన్నని చంపలేడని సాక్ష్యం తీసుకొని వస్తాడమ్మా అనే విధంగా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ ఖచ్చితంగా వస్తేనే ఆ బ్లడ్ వల్ల కేపీ బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పాడు. ఇప్పుడు ఎలా అని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది. ఇక ఈలోపు ఇక తార విషయానికి వస్తే ఇక వెంటనే తను పని చీర కట్టుకొని అంటే పాత చీర కట్టుకొని హాల్లోకి వస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని ధ్రువ హాల్లోకి వస్తాడు. ఏంటి పూరి ఈ చీర కట్టుకున్నావు? అన్ని చీరలు ఉన్నాయి కదా అనేసరికి అన్నయ్య ఒక్క నిమిషం, ఆ చీర కట్టుకోమంది నేనే. ఏంటి తారా మీ వదినకు అన్ని చీరలుండగా ఎందుకు కట్టుకోమన్నావు? ఎందుకా? ఇక నుంచి ఈ ఇంటి కోడలు కాదు కదా, అందుకే. నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముందన్నయ్య, ఈ ఇంటి కోడలు కాదు కాబట్టి అందుకనే ఈ చీర కట్టుకోమన్నా. ఇక నుంచి ఇక అక్కడున్న పని మనిషిని పిలుస్తుంది. ఏంటమ్మా అనేసరికి ఇక నుంచి నువ్వు ఏం పని చేయడానికి వీల్లేదు, ఆల్రెడీ కొత్త పని మనిషి దొరికింది అనేసరికి అప్పుడు తనకి అర్థం కాకుండా ఇక అడ్డం చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏమంటున్నావు? అర్థం కాలేదా? ఏం లేదు, ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినా ఇక మా వదిన ఈ ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఎలా అంటావా? చెప్తున్నా విను. ఇక నుంచి వంట, బట్టలు, ఇల్లు ప్రతి ఒక్కటి తనే చేస్తుంది. తారా పిచ్చి పట్టినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? లేదన్నయ్య, నిజంగానే కరెక్ట్గానే మాట్లాడను. ఎందుకంటే ఈరోజు నా మెల్లో తాళి కట్టి గగన్తో సంతోషంగా ఉండే నా జీవితాన్ని ఇలా ఆగం చేశాడు కదా. అప్పుడు తన చెల్లి ఇక్కడ బాధపడుతూ ఉంటే ఇక గుండెలు పగిలేలా ఖచ్చితంగా ఈడికొస్తాడు భూమిని వదిలేసుకొని. అప్పుడు గగన్ చేత నేను 3 ముళ్ళు వేయించుకున్న తర్వాతనే అప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ఈ పూరి పని మనిషిలాగానే పని చేస్తూ ఉండాలి. ఇక వెళ్ళి చాయ్ పెట్టుకొని వంట చేయిపోవే అనేసరికి ఈలోపు ఈ ఇంటికి పని మనిషి నేను కాదు, ఈ ఇంటి కోడల్ని అని చెప్పేసి కోపంగా అనేసరికి ఏంటే తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు అని చెప్పేసి తార పూరిని కొట్టేస్తుంది. అప్పుడు వెంటనే ఇక పూరి ఊరుకుంటుందా? పూరి కూడా ఇది నా ఇల్లు, ఈ ఇంట్లోకి నీకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా అంటుంది. ఇక వదిన మీద చెయ్యేసావని చెప్పేసి ఒక్కసారిగా ధ్రువ
తార చెంప పగల కొట్టేసరికి ఎప్పుడు మా అన్నయ్య ఒక్క మాట కాదు కదా నేను అడిగిందల్లా తీసుకొచ్చే మా అన్నయ్య ఈరోజు నా మీద చెయ్యెత్తదాకా వచ్చాడంటే కావాలని నువ్వు చేస్తున్నావు కదా, ఇక నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. మరోవైపు శారదను స్టేషన్కి తీసుకెళ్ళి నీ కొడుకు ఎలా దొరకడో నేను చూస్తాను, నేను అడ్డం పెట్టుకొని నీ కొడుకును బయటికి రప్పిస్తాను అని ఈ విధంగా శారదను బెదిరిస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం.